వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. సో ఈరోజు నాకు డాన్స్ షూట్ ఉంది, సో అందుకే ఇట్లా రెడీ అయినా. సో ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి. ఈరోజు ఏకాదశి పండగ అంట, ఆ పండగ విషయమే మర్చిపోయినా నేను. మార్నింగ్ లేచి డాన్స్ షూట్ కోసం ఆమెను రెడీ చేయడానికే సరిపోయింది. 8 o'clock వరకే రెడీ చేయమన్నారు డాన్సర్. మళ్ళీ కాల్ చేసి 9:30 అన్నారు. ఇప్పుడు 11 o'clock అవుతుంది, ఇంకా రాలేదు. తీస్తే మళ్ళీ కట్టుకోవాలి కదా. ఈ శారీలో కంఫర్ట్ ఉందా? చాలా ఉంటాయి, ఎందుకంటే హ్యాపీగా డ్యాన్స్ క్లాస్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పడిపోతాడు ఇప్పుడు చాలు. వీళ్ళ డాన్సర్ వచ్చేసరికి మేము ఏదో ఒకటి చేసి టైంపాస్ చేస్తున్నాం. ఒకరిని ఎత్తుకుంటే ఇంకొకరు ఎత్తుకోమని చెప్పి నన్ను ఇట్లా ఆడుకుంటున్నారు. ఎవ్రీడే మేము షూట్ చేసేటప్పుడు నేను ఎలా చేస్తానో నన్ను ఇమిటేట్ చేస్తుందంట ఇప్పుడు అమ్ము. చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే, సీన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే కమాన్. సరే వీడియో స్టార్ట్ చేద్దాం. బా లేట్ అవుతుంది. సరే నువ్వు యాక్షన్ చే. ఓకే ఓకే జై. ఇదేంటే అని మళ్ళీ కళ్ళు సైడ్కి చూడు. మర్చిపోయినావా? ఇట్లా అన్నా మంచిది. కోపం. అరే ప్లీజ్ చీకటి అవుతుంది, ఇట్లా చేయు. కరెక్టే. సరే డాన్స్ చేద్దాం. మార్నింగ్ 8 o'clockకి రెడీ అయ్యాం డాన్స్ క్లాస్ కోసం. ఇప్పుడు 11 o'clock అవుతుంది. అమ్ము ఎక్కువ ఎగ్జైట్ అయ్యే విషయం ఏంటంటే డాన్స్ అంటే ఆమెకు చాలా ఇష్టము. డాన్స్ క్లాస్ ఉందంటే చాలు 1 hour ముందే రెడీగా ఉంటుంది. అందుకే ఈరోజు అంత ముందు రెడీ అయింది. అమ్ముకు శారీస్ అన్నా కూడా చాలా ఇష్టము. బ్రేక్ టైంలో ఇలా కొంగుతో ఎలా ఆడుతుందో చూడండి. ఆడపిల్లలందరికీ అలాగే ఉంటుంది కదా. నేను అన్నీ నేర్పించాను కానీ షూలేస్ కట్టడం మాత్రం సరిగ్గా నేర్పించలేకపోయినా. ఎవ్రీ టైం మళ్ళీ నేనే కట్టాల్సి వస్తుంది. అమ్ముకు అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. డ్యాన్స్ అంటే చాలు మంచి ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్. మన షార్ట్స్ కంటే డ్యాన్స్లోనే మంచిగా ఇస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నాకైతే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. 2 hours నుండి కష్టపడుతున్నారు పాపం. వాళ్ళకేమో కష్టంగా ఉందేమో కానీ నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. పిల్లలు కొంచెం బ్రేక్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేసారు. అమ్ముకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఈ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తెలుస్తుంది కదా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ శారీతో. ఒక్క స్టెప్ ఏదైనా మంచిగా వచ్చిందంటే చాలు, అది అప్పుడే చూపించేదాకా వదలదు ఇంకా. అమ్మో ఈ షార్ట్ ఎన్నిసార్లు టేక్ తీసుకున్నామో. అమ్మో నీ ఇయర్ రింగ్స్ భలే ఊగుతున్నాయిరా. ఎప్పుడు పెద్దగా పెట్టుకోమంటే పెట్టుకోవాలి. ఇవాళ చూడు లుక్ మొత్తం చేంజ్ అయింది. బస్ స్లో మోషన్లో ఆ ఇయర్ రింగ్స్ ఊగుతుంటే లుక్ ఎంత బాగుందో. ఈ వీడియో చూసైనా అప్పుడప్పుడు ఇయర్ రింగ్స్ చేంజ్ చేయనిస్తే బాగుండు. ఈమెనేమో అస్సలు చేంజ్ చేయనియదు. ఈ క్యూట్ బాయ్ పేరు సుగ్రీవ్. వీళ్ళు మా నైబర్స్ అనమాట. ఈయనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. మ్యూజిక్ స్టార్ట్ అయితే చాలా డ్యాన్స్ చేసేస్తాడు. ఇక్కడ మ్యూజిక్ వినిపించేసరికి ఇంట్లో నుండి బయటకు వచ్చి మాతో టైంపాస్ చేస్తున్నాడు. అక్కడ కింద ఫ్లవర్స్ ఉంటే అవి చెవిలో పెట్టాను. ఇంకా మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆగమంటే కూడా ఆగాడు. మామూలుగా అయితే ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీని వదిలి రానే రాడు. ఇక్కడ మ్యూజిక్ డ్యాన్స్ కనిపించేసరికి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరినీ మర్చిపోయిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళని. మాతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు చూడండి. అమ్మ వాళ్ళేమో అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్కి మేమిద్దరం ఇక్కడ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ కింద ఉన్న పూలు చెవిలో పెట్టాను కదా, అవి కింద పడితే చాలు మళ్ళీ పెట్టమని నిల్చుంటున్నాడు. అవి పెట్టుకొని డ్యాన్స్ చేయాలని అట్లా ఆయనకు అర్థమైంది అనమాట. మధ్య మధ్యలో మ్యూజిక్ ఆపేస్తే ఇలా బొంగమూతి పెట్టి అలుగుతున్నాడు చూడండి. ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. మ్యూజిక్ ఆన్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ టు ఫామ్. ఫుల్ జోస్లోకి వచ్చేసిండు ఇంకా. పాపం 2 hours నుండి డ్యాన్స్ చేస్తున్నారు 1 minute షార్ట్ కోసం. అయినా ఇష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడవచ్చు కదా. పిల్లలకి ఇష్టమైన స్కిల్ని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు కూడా హ్యాపీ.
కదా. ఈ 1 minute షార్ట్ కోసం ముందు రోజు వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో చూద్దాం ఇప్పుడు. ఈమె షూలేస్ కట్టుకుంటే మధ్యలోనే ఊడిపోతాయి అని చెప్పేసి ఇక్కడ కూడా నేనే కడుతున్నా. రెడీ. ఫస్ట్ వార్మప్ చేస్తున్నారు, తర్వాత డాన్స్. చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ సార్, మీరు అక్కడే తీసుకున్నారు, మీకు తెలుసా వాళ్ళు ఇక్కడే ఉన్నా కదా నందు, లాక్ లేకుండా వెళ్ళి నానమ్మ వచ్చేస్తుంది. వీళ్ళ నానమ్మనేమో వెజిటబుల్ తీసుకురావడానికి వెళ్ళింది. ఎదురుకెళ్ళి ఒక ట్రాలీ ఒక బ్యాగ్ 2 ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడే ఉన్నా, ఎటు పోతుందిరా? అరే లాక్ అంటే సెట్ అయిపోతావు నువ్వు, అట్లా వదిలేసి వెళ్ళు. నువ్వు అడ్మిట్ చేస్తానికి నానమ్మ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. పాపం బరువు అవుతుందిరా, నువ్వు ట్రాలీ ఒక్కటి తీసుకురా. వెళ్ళు, ఆ గేట్ దగ్గర కూర్చోపో. అరే నిద్ర వస్తుందా నీకు? వెళ్ళు ప్లీజ్ 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 ప్లీజ్, బంగారం కదా ప్లీజ్. లంచం ఏం హెల్ప్ చేయమన్నా ఫస్ట్ లంచం పెడతాడు. ఇప్పుడు నీకు కోల్డ్ ఉంది కదా, కోల్డ్ తగ్గినాక చిన్న ఏదో చాక్లెట్ తీసుకో. అరే ఐస్ క్రీమ్ అంటే అసలే దాన్ని హెల్ప్ వద్దు, నీ ఐస్ క్రీమ్ వద్దు. నీకు ఇప్పటికే జలుబు అయింది, జ్వరం ఉంది. నాడు నేను డ్యాన్స్ అంటే మ్యూజిక్ పెట్టి స్టెప్స్ నేర్పిస్తారు అనుకున్నా, బట్ ఇక్కడైతే అలా కాదు. ఫస్ట్ 1 2 3 అని నంబర్స్తో స్టెప్స్ నేర్పించి తర్వాత మ్యూజిక్తో మ్యాచ్ చేస్తారు. పాపం అమ్ము ఇక్కడ డ్యాన్స్ చేసి చేసి అలసిపోయింది చూడండి. ఇప్పుడు ఇంత కష్టపడ్డది కాబట్టి ఎండ్ రిజల్ట్ అంత బాగా వచ్చింది. 1 2 3 4 5 6 7 8 సన్సెట్, స్విమ్మింగ్ పూల్, పక్కన వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్, చూడడానికి వ్యూ సూపర్ ఉంది కదా. చేస్తుంటే వాళ్ళకి కష్టంగా ఉందేమో కానీ చూస్తుంటే మాత్రం వ్యూ సూపర్ ఉంది. స్టార్ట్ అయిపోయింది, ఫేస్లో వెళ్ళిస్తుంది. ఈమెకు లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సార్ రైట్ చెప్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తుంది. వాళ్ళేమో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, నా వర్క్ నేను చేసుకుంటే ఎడిటింగ్కి మంచి టైం, మంచి వ్యూ, మంచి ప్లేస్ దొరికింది. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుందాం. టైర్డ్ అయిపోయింది పాపం, వాటర్ తాగుతుంది. నేను సీరియస్గా నా పని నేను చేసుకుంటుంటే నందిగాడు వచ్చి చూడండి నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు.
వీడికి అమ్ము నేను కనిపించకపోతే చాలా బోర్ కొడుతుంది. ఇప్పుడు అమ్ముని డిస్టర్బ్ చేయలేడు కాబట్టి నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు రావడం చూసి అమ్ము కూడా వచ్చేసింది చూడండి. ముందే పోనీ వేస్తా అంటే హెయిర్ లీవ్ వేసుకుంది, కానీ పోనీలో ఎంత బాగుంది చూడండి. ఈ డ్యాన్స్లో జుట్టును కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. వావ్, ఎంత బాగా చేస్తున్నారో కదా. ఏదైనా చిన్నప్పుడు నేర్చుకోవడమే ఈజీ కదా, పెద్ద అయ్యాక నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఆ స్విమ్మింగ్ అయినా డాన్స్ అయినా. ఏమంటారు? అబ్బా, వీళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లని అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అమ్ము డాన్స్ పార్ట్నర్ పేరు కుందనిక. డాన్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరు చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే కుందనిక లేకపోతే అమ్ము డాన్స్ చేయనంటది. ఇద్దరు కలిస్తే పోటీగా డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.